రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. సాగర్, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చెప్పి కూడా కేబినెట్ లో ఆమోద ముద్ర వేయడం జరిగింది. వచ్చే నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికే ప్రభుత్వం దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏవైతే గతంలో ఉన్నటువంటి ప్రస్తుత రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్ల క్యాప్ ను సీలింగ్ ని కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా కేబినెట్ లో తీర్మానం కూడా చేయడం జరిగింది. 50% రిజర్వేషన్లు, అన్ని రకాల రిజర్వేషన్లు కలుపుకొని 50% మించరాదు అని చెప్పేసి తెలంగాణ స్థానిక సంస్థలకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే ఉందో దాన్ని తొలగించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏవైతే సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ కూడా రాయడం జరిగింది. ప్రధానంగా ఇటీవల ఏదైతే రిజర్వేషన్లలో పరిమితిని ఎత్తివేయాలని చెప్పేసి ఏదైతే పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే ఉందో దాన్ని తీసివేయాల పదాన్ని చెప్పేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ ముసాయిదా తీసుకొచ్చి ఆర్డినెన్స్ రూపంలో తీసుకొద్దామని ప్రయత్నం చేసింది. దాన్ని గవర్నర్ పంపించడం జరిగింది. అయితే ఇంతకు ముందే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులు కూడా ఇప్పటికే రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండడంతో రాష్ట్ర గవర్నర్ కూడా దాన్ని ఆర్డినెన్స్ కూడా ఇప్పటికే దానిని రాష్ట్రపతికి రెఫరెన్స్ పంపించడం జరిగింది. అవి పెండింగ్ లో ఉన్నాయి. సో అప్పుడు శాసనసభ అమలులో లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. కానీ ఇప్పుడు శాసనసభ ప్రారంభమైంది కాబట్టి అసెంబ్లీ ఉభయ సభలు కూడా ప్రారంభం ఈ రోజు అయ్యాయి కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని బిల్లు రూపంలో తీసుకురావాలి. ఎట్లాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ సీలింగ్ ఉందో దాన్ని ఎత్తివేసి ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి దాని ద్వారానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి సంబంధించి ముందుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇక ప్రధానంగా వీటితో పాటు ఆ రిజర్వేషన్ల కోటాతో పాటు ఇక పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్ అవుతుందో దాన్ని కూడా ఈ సమావేశాల్లోనే తీసుకురావాలి. ఎట్లాంటి న్యాయ వివాదాలు లేకుండా కూడా ఈ యొక్క బిల్లును పెట్టి ఆమోదించుకొని దీన్ని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక వీటితో పాటు కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఆ రిపోర్టుని శాసనసభలో ప్రవేశపెట్టే విషయంపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రావడం జరిగింది. సో దాన్ని రేపు ప్రవేశపెడతారా లేదంటే సోమవారం ప్రవేశపెడతారా అనేది తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే కేబినెట్ కు సంబంధించి ఇప్పటికే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి అదే విధంగా ఒకవేళ ప్రవేశపెట్టినా కూడా ఎట్లాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఇప్పటికే హైకోర్టు దీన్ని సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. మరి ప్రభుత్వం రేపు యొక్క ఘోష్ కమిషన్ రిపోర్టును శాసనసభలో ప్రవేశపెడుతుందా లేదంటే సోమవారం ప్రవేశపెడుతుందా అనేది తెలియాల్సి ఉంది. ప్రధానంగా ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు అయితే ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎట్లాంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా ఉండి అదేవిధంగా ఏదైతే సెప్టెంబర్ 30వ తేదీ గడువు ఉందో హైకోర్టు గడువు ఆ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం అయితే పట్టుదలతో ఉన్నట్టుగా అయితే మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించే ఈ రోజు ప్రధానంగా కేబినెట్ సమావేశంలో చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. వీటితో పాటు ఏదైతే ఇటీవల వర్షాల వల్ల పంట నష్టం ఏదైతే జరగడం జరిగిందో రాష్ట్రంలో దీనికి సంబంధించి కేంద్ర సాయం కూడా కోరితే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ఖచ్చితంగా ఈ పంట నష్టానికి సంబంధించి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కేబినెట్ లో ఇంతకు ముందు ఏదైతే ఈ రోజు చర్చకు వచ్చినటువంటి అన్ని అంశాలకు సంబంధించి మరి కాసేపట్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మీడియా సమావేశంలో ఈ కేబినెట్ సమావేశంలో చర్చించినటువంటి అన్ని అంశాలను కూడా
ఆ యొక్క ఆయన ప్రెస్ మీట్ లో వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అయితే ఈ కీలక అంశాలు ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే రిజర్వేషన్ ను ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ క్యాప్ ను ఎత్తివేయడం ఒకటి, సో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును తీసుకురావాలి. ఇంతకుముందు ఆర్డినెన్స్ రూపంలో ముందుకు వెళ్లాలనుకున్నారు, కానీ ఆర్డినెన్స్ కాదు, ఇక శాసనసభ అసెంబ్లీ ప్రారంభమైంది కాబట్టి ఖచ్చితంగా ఉభయ సభల్లో బిల్లును ఆమోదించుకుని ముందుకు వెళ్లాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్లే విధంగా కూడా లేఖ అయితే రాయడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి త్వరలోనే ఒక షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక రేపటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిషన్ పై చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కాళేశ్వరం కమిషన్ పై చర్చించాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లోనే దానికి సంబంధించి కూలంకషంగా చర్చ జరగడం ద్వారా గతంలో ఏం జరిగింది అనే అన్ని విషయాలను కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. తద్వారా రాష్ట్ర ప్రజలకు గతంలో ఏం జరిగిందనే అన్ని విషయాలను కూడా వెల్లడించేందుకు ప్రభుత్వం అయితే అస్త్రశస్త్రాలను అయితే సిద్ధం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తా ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి 665 పేజీల నివేదిక ఏదైతే ఉందో ఆ పూర్తి నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వీటి ప్రధానంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్, అదేవిధంగా ఈ యొక్క పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి ఈ యొక్క పంచాయతీరాజ్ చట్ట సవరణ ఏదైతే ఉందో ఆ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకొని ముందుకు వెళ్లే విధంగా అయితే ప్రభుత్వం అయితే ఈ రోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి అన్ని విషయాలను కూడా మరి కాసేపట్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మీడియా ముఖంగా అన్ని వెల్లడించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. సిరిసాగర్ వీటితో పాటు మరొక ముఖ్య విషయం ఏంటంటే అసలు ఎన్ని రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి, ఈ దఫా సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై అయితే బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ బీఎస్సీ సమావేశంలో శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. ఈ నిర్ణయం ప్రకారం ఈ యొక్క బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 3 రోజులు నిర్వహించాలా సభను, లేదంటే 5 రోజులు నిర్వహించాలా అనే దానిపై అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి అదేవిధంగా గవర్నర్ కోటాలుగా ఇటీవల ఏదైతే ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి అదేవిధంగా కోదండరాం, అదేవిధంగా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించారు. రైట్, థ్యాంక్ యూ రాజు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ల పేర్లను కేబినెట్ ఆమోదం తెలిపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్ ఖాన్ ను కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. రైట్, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, హజారుద్దీన్ల పేర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్ ఖాన్ ను కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, హజారుద్దీన్ల పేర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్ ఖాన్ ను కాంగ్రెస్ అధిష్టానం తప్పించింది. రైట్, ఇక గవర్నర్ కోటాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. రైట్ శ్రీసాగర్, కొద్దిసేపటి క్రితం
అసెంబ్లీ లో జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం కేబినెట్ మంత్రివర్గ సభ్యులు తీసుకున్నారు. ప్రధానంగా ఇందులో ఇటీవల సుప్రీంకోర్టు గతంలో నియమించినటువంటి గవర్నర్ కోట ఎమ్మెల్సీల 2 పదవులను కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ల సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఎన్నికల అధికారిక వెబ్సైట్ లో కూడా వారిద్దరిని తొలగించినటువంటి వెకేట్ అనేటటువంటిది కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా మరోసారి తాజాగా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో మరోసారి కోదండరాం తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా కూడా ఆయన వ్యవహరించారు. ముందుండి తెలంగాణ ఉద్యమాన్ని నడిపారు. అన్నిటిలో తానై నిలిచినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి కోదండరాం సభ్యత్వాన్ని రద్దు చేయడం పట్ల ఆయనను మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు అటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరును కూడా ఖరారు చేశారు. ప్రధానంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజారుద్దీన్, మరోవైపు అటు కోదండరాం ఇద్దరిని కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే యూబీఎస్ ఉప ఎన్నికల్లో తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అజారుద్దీన్. మైనార్టీ కోటాలో తనకు అవకాశం కల్పించాలనేటటువంటి ప్రతిపాదనను పెడుతున్నారు. గతంలో యూబీఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించి అటు కంటెస్ట్ చేసినటువంటి అజారుద్దీన్ మరోసారి ఆ యూబీఎస్ ఉప ఎన్నికల్లో పోరాడేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఏఐసిసి నేతల నుంచి రాహుల్ గాంధీ, సోనియా గాంధీల వరకు కూడా ఆయన ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఢిల్లీలో పావులు కట్టుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావించిన నేపథ్యంలో కూడా ఆయనను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నుంచి తప్పించి ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ కట్టబెట్టాలనేటటువంటి ప్రతిపాదన చేసినట్లు తెలుస్తా ఉంది. అందులో భాగంగానే అజారుద్దీన్ పేరు అనూహ్యంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గవర్నర్ కోటాలో అటు అజారుద్దీన్ కావచ్చు, మరోవైపు కోదండరాం పేర్లను కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తెలంగాణ మంత్రివర్గంలో మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఎవరూ లేరు. అయితే అజారుద్దీన్ ఈ యొక్క ఎమ్మెల్సీగా నియామకం తర్వాత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. మొదటి నుంచి రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంలో మైనార్టీలకు అవకాశం కల్పించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కొద్ది మందిలో కూడా మైనార్టీలు గెలవకపోవడం కూడా కొంత ఆ వర్గానికి కొంత మైనస్ గా మారింది. అయితే తాజాగా ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా ఆయన మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటటువంటి ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం పరిస్థితి అయితే ఉంది. తాజాగా కొద్దిసేపటి క్రితం వరకు అసెంబ్లీలో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ నెంబర్ 1 లో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా పలు కీలకమైనటువంటి అంశాలను కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో ప్రధానమైనటువంటి అంశంగా ఈ యొక్క గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అటు ప్రొఫెసర్ కోదండరాం ను మరోసారి ఆయన పేరును కూడా గవర్నర్ కోటాలో ప్రతిపాదించాలనేటటువంటి యోచనలకు నిర్ణయానికి వచ్చింది. అయితే ఇటీవలనే ఒక కార్యక్రమంలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా మరో 15 రోజుల్లో కోదండరాం ను పేరును మరోసారి సిఫార్సు చేస్తాము రాష్ట్ర కేబినెట్ అనేటటువంటి కామెంట్ చేశారు. ఆ కామెంట్ చేసినటువంటి కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే ఈ యొక్క తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పేరును తిరిగి మరోసారి ప్రతిపాదిస్తూనే మరోవైపు అటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో కూడా ఆయన పేరును తొలగించి అటు అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ కోసం సర్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి అజారుద్దీన్ పేరును కూడా చివరి నిమిషంలో తెరపైకి తెచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీని ముచ్చటగా మూడోసారి వరద ముంచెత్తింది. కూనవరంలో 42 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తోంది. దీంతో ఉదయ భాస్కర్ కాలనీ వాసులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కూనవరం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. నేషనల్ హైవే 326 పైకి వరద నీరు చేరడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు నుండి విఆర్పురం మండలానికి రవాణా సౌకర్యం నిలిచిపోయింది. సుమారు 80 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు కూనవరం, విఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కృష్ణారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకి జేవీఆర్ ఉపరితల గనుల్లో 30,000 టన్నులు, కృష్ణారం ఓసీలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 1,96,000 క్యూబిక్ మీటర్ల మేరకు ఉపరితల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి మట్టి ఉపరితల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. గనుల్లోకి చేరిన వరద నీటిని హెవీ మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. బొగ్గు గనుల్లోకి వాహనాలను దింగేందుకు వీలు లేకుండా దారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దారులన్నీ కోతకు గురవడంతో పునర్నిర్మాణం చేస్తున్నారు. గనుల్లోని వర్షపు నీరు బయటకు తోడి దారులు నిర్మిస్తేనే మళ్లీ కోల్ ఉత్పత్తి జరిగే పరిస్థితులున్నాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. వరద కష్టాల్లో ఉన్నారని, వారికి అండగా ఉండాల్సిన సమయంలో అసెంబ్లీకి వెళ్లనేనని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ రోజు అసెంబ్లీ తర్వాత మళ్లీ అసెంబ్లీకి రానని చెప్పారు. తాను వరద ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడిందని చెప్పారు. తన అనుచరులతో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంతకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరుల స్తూపం గుడిలో సమానమని చెప్పారు. అయితే ఈ సందర్భంగా తన మంత్రి పదవిపై ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఒక స్తూపం, అమరవీర స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించారో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడ రావాలని ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతో పాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొంటూ పోతున్నాం. ఈ మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అంతే. కళ్లల్లో మన పల్లె కదలాడుతుంటే, గుండెల్లో ఈ బాధ దిగమింగుతుంటే, అమ్మా మన ఊరు ఆగమైందే, మిడ్ మానేరులో మునిగిపోయిందే అంటూ తమ గుండెల్లోని బాధను మిడ్ మానేరు ముంపు గ్రామాల మహిళలు పాట రూపంలో వెలిబుచ్చారు. వారి ఆవేదనను పాట రూపంలో చూపిస్తూ కన్నింటి పర్యంతమైన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మన్వాడలోని శ్రీ మిడ్ మానేరు ప్రాజెక్టు కట్టపై చోటు చేసుకుంది. నిర్వాసిత గ్రామమైన నిలోజీపల్లి గ్రామానికి చెందిన మహిళలు నీటిలో మునిగిన తమ గ్రామాన్ని చూస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన మిడ్ మానేరులోకి గత కొన్ని రోజులుగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇప్పటి వరకు తేలిన గ్రామాలన్నీ మునిగిపోయాయి. మిడ్ మానేరు ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిండిపోవడంతో చూడ్డానికి వచ్చిన మహిళలు నీటిని చూస్తూ తమ ఊరి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పాట పాడుకున్నారు. నీడనిచ్చిన చెట్టు తోవ చూపిన మాట కళ్ళల్లో, అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుంది కదలాడుతుంది. గుండెల్లో ఈ బాధ దిగమింగుతుంది దిగమింగుతుంది. అమ్మా మన ఊరు ఆగమైంది ఆగమైంది. బిగ్మానేరులో మునిగిపోయింది మునిగిపోయింది. కట్టుకున్న ఇల్లు పెట్టుకున్న గోడ నీడనిచ్చిన చెట్టు తోవ చూపిన మాట కళ్ళల్లో, అయ్యో కళ్ళల్లో మన పల్లె కదలాడుతుంది కదలాడుతుంది. గుండెల్లో ఈ బాధ దిగమింగుతుంది దిగమింగుతుంది. అమ్మా మన ఊరు ఆగమైంది ఆగమైంది. నీలోజీ పల్లె
గవర్నమెంట్ మన కన్నా తల్లాయి హనుమన్ల టెంపుల్ మన తల్లి ఒడియాయి రాయి చెట్టునేమో మన అన్నదమ్లాయి అమ్మ మన ఊరు ఆగమైందే ఆగమైంది మిగ్మా నేరులో మునిగిపోయిందే మునిగిపోయింది. ముప్పు గ్రామాల బాధ చూడండి. అక్కడ మా పాతుల్లే 5 ఎకరాలు ఉండే, ఇక్కడ గుంట కూడా లేదు. బంగ్లాల వెనకాల బాధలు చూడాలి. మేము మంచిగా తింటున్నామో ఉంటున్నామో తెల్లారులేసి కూలి చూసుకుంటా మా గుండెల నిండా బాధ పెట్టుకొని ఇట్లా మేము చూసుకుంటా రోజు పల్లె పల్లెకు కూలి చేసుకుంటా బతుకుడే పొత్తుల్లే ఖర్చుస్తుంది. రోగ బాధితులకు చికిత్స చేసి ప్రాణాలు కాల్పోయే వైద్యుడే అదే గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రిలో రోగులను పరీక్షిస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు. ప్రస్తుతం గుండెపోటు మరణాలు ఎక్కువైపోయాయి. చిన్న వయసు పిల్లలు, శారీరకంగా ఫిట్ గా ఉండి ఎటువంటి సమస్యలు లేని యువత సైతం హఠాత్తుగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తమిళనాడుకు చెందిన కార్డియాక్ సర్జన్ గ్రాడ్లిన్ రాయ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో కార్డియాక్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ గ్రాడ్లిన్ రాయ్ విధుల్లో భాగంగా ఆసుపత్రి వార్డుల్లో రౌండ్స్ లో ఉండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడిని కాపాడడానికి సహోద్యోగులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని, గ్రాడ్లిన్ రాయ్ ప్రాణాలు కోల్పోయారని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. కార్డియాలజీపై అవగాహన ఉండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే కార్డియాక్ సర్జన్ గుండెపోటుతో మరణించడం ఆందోళనకరమైన విషయమని సహచర డాక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. గ్రాడ్లిన్ రాయ్ కు ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవన్నారు. యువతలో హఠాత్తుగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలకు ఒత్తిడి, దీర్ఘకాలిక పని గంటలే కారణమని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు రోజుకు 12 నుంచి 18 గంటలు పనిచేయాల్సి వస్తుందని, కొన్నిసార్లు ఒకే షిఫ్ట్ లో 24 గంటలు కూడా విధుల్లో ఉండాల్సి వస్తుందన్నారు. అందువల్ల వారిపై ఒత్తిడి అధికంగా ఉంటుందంటున్నారు. మరికొందరిలో అనారోగ్యకరమైన జీవన శైలి, శారీరక వ్యాయామం లేకపోవడం వంటి అనేక కారణాలు కూడా ఉండొచ్చని తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం సమీపంలోని తుంగభద్ర నదిలో ముసలి హల్చల్ చేసింది. తుంగభద్ర నదిలో కొట్టుకు వచ్చిన గుర్తు తెలియని శవాన్ని మింగేసింది. ఒడ్డుకు సమీపంలో ఉండటంతో నిమజ్జనానికి వెళ్లిన భక్తులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ముసలి నది మధ్యలోకి వెళ్లిపోయింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు తిన్న వారిని వదిలేస్తామా అంటూ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తి నివేదిక కంప్లీట్ గా చర్చ ఉంటుందని, రేపటి అజెండా కూడా అదే ఉంటుందంటున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు చేసినట్లేనన్న కోమటిరెడ్డి తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకోవాలన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని అనుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నామన్నారు. కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. చిచాట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు తిన్న వారిని వదిలేస్తామా అంటూ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తి నివేదిక కంప్లీట్ గా చర్చ ఉంటుందని, రేపటి అజెండా కూడా అదే ఉంటుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు చేసినట్లేనన్న కోమటిరెడ్డి తప్పు చేస్తే తప్పు చేస్తారని ఒప్పుకోవాలన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడని అనుకుంటున్నాం, రావాలని కోరుకుంటున్నామన్నారు. కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి.